ఫ్రెండ్స్ ఈరోజు అయితే హోమ్ మేడ్ మంచూరియన్ అయితే అయింది. క్యాబేజీతో, క్యాలీఫ్లవర్ కాదు. వేడిగా సర్వ్ చేసుకున్నామంటే సూపర్. హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే గోబీ మంచూరియా చేస్తున్నాను. గోబీ అయితే నీట్గా కడిగేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీనికి సరిపడా మనము స్పైసెస్ అయితే వేసుకుందాము. ఏం చేస్తున్నాను? గోబీ మంచూరియా చేస్తున్నాను. ఇంకో వాము వాటర్ పోసాను. తాగేసే నువ్వు నాన్న ఇంకో తీసుకుంటా పోసి తాగేసి స్నానం చేసి కింద తీసుకో. ఇద్దరికి మెల్లిగా వేడిగా ఉంది. ఇప్పుడు బంద్ చేస్తాను. ఇప్పుడే వచ్చాడు అఖిల్. మీరు కాలు తట్టుకుంటున్నాను. ఇప్పుడే వచ్చాడు అఖిల్. కారము, ఉప్పు రాగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ స్నానం చేసేసి కాసేపు టీవీ కానీ ఫోన్ కానీ చూసి, టీవీ లేదు ఇప్పుడు ఫోన్ అనమాట, కాసేపు ఫోన్ చూస్తాడు. కొంచెం జీలకర్ర, కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాము. నేను నా స్టైల్లో చేస్తున్న మన ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా వస్తుంది. కొంచెం ధనియా పౌడర్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అడుక్కున్నట్టుంది, చూసుకొని వేసుకుందాము. ఫస్ట్ అయితే ఈ యొక్క గ్లాస్ బాటిల్స్ని దేని ప్లేస్ దానికి పంపించేసింది అనుకోండి, నాకు ప్రశాంతంగా ఉంటుంది. అమ్మో పడిపోతాయేమన్నా భయం ఉండదు. మనం తీసినవన్నీ ఏడి ఆడ పెట్టేసుకుంటే కూల్. ఇంతకుముందు క్యారెట్ తిన్నాను. మా భయం ఏమైంది? ఇవి క్యారెట్ ముక్క తినేసి స్నాక్స్ ఇచ్చిన క్యారెట్ స్నానం చేసేస్తా. స్నానం చేసి తినే లోపల, తాగే లోపల కూర ఇది ఓపెన్ చేయి. జాకెట్ కనిపించుకోకు చాలు. దులిపేసే పోతే క్యాప్ టైట్ పెట్టకుండా నాకు మళ్ళీ అవసరం లేదు, నేను తీసుకుంటాను. ఓకేనా? స్నానం చేసి వచ్చేసాడు. ఇలా మంచిగా అంతా కలిసేలాగా కలిపేసుకుందాము. కొంచెం వాటర్ అవసరమైతే కొంచెం వాటర్ చల్లుకుందాం. ఇలా పిసుకుతో కలిపితే మంచిగా కలిసిపోతుంది. యాక్చువల్గా మొన్న పూజ రోజు చేద్దామనేసి తెచ్చాను, కానీ ఇంకా రోజు పాపడ్స్ అవి ఇవి చేశాను అనమాట. ఇంక చేయలేదు. కొంచెం వాటర్ చిలకరిస్తూ చేద్దాము. అలానే కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని కొంచెంగా వాటర్ చిలకరిస్తూ చేయాలి. చిలకరించడానికి నాకు చేత ఆప్షన్ లేదు కాబట్టి పోస్ట్ చూపిస్తే ఇలా చిలకరిస్తూ చేసుకోవాలి. కడాయి పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా వేసేసుకుందాం. దీన్ని మంచిగా కలిపేసుకుందాం. ఓకేనా? ఇదిగండి, ఇలా మనము ఒకసారి ఆయిల్ వేడిగా లేదా చెక్ చేసుకున్నాము. తర్వాత వీటిని ఇలా చిన్న బాల్స్ లాగా తీసుకుని ఇలా వేసేసుకుందాం. మరి వెట్గా ఉండొద్దు, కొంచెం డ్రైగా ఉంటే తొందరగా కుక్ అయిపోతుంది. వేసేటప్పుడు కొంచెం తీసుకుంటూ సర్కిల్లా వేసుకుందాం. పెద్దగా అయిందనుకుంటే కొంచెం ఓపెన్ చేసేసుకున్నాక అయిపోతుంది. ఓన్లీ పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా అయిపోతుంది. ఒకసారి టర్న్ అయిన తర్వాత, వేడిన తర్వాత కాలింది కదా, ఇంకొకసారి టర్న్ చేసుకున్నాం అనుకోండి, 2 సైడ్స్ మంచి కుక్ అవుతుంది. ఇలా అటు అంటూ మంచి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వాయి చేసుకున్న తర్వాత మనకి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా తక్కువ ఉంది అనుకుంటే వేసేసుకుందాం. అదే అటు ఇటు అన్నామనుకోండి, లోపల కూడా మంచిగా కుక్ అయిపోతుంది. ఇదిగోండి, ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. మంచూరియాలు అయితే ఇంకొక 5-6 బాయిలు అయితే అయిపోతుంది. ఇది ఇంత బాగున్నాయి చూడండి. ఇలా 2 సైడ్స్ మంచిగా కుక్ చేసి ఇలా బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెమే వేసుకున్నాను. ఇంకా డీప్ ఫ్రై చేసి ఎన్ని రోజులను వాడతామనేసి
ఇలా పెట్టేసుకున్నామంటే ఎక్సెస్ ఆయిల్ అంతా దాంట్లో పడిపోతుంది. ఇంకా ఇంత పిండి ఉంది, ఇది గోలిస్తూ ఇది కట్ చేసుకుందాం. ఉన్నక్కడికి ఫ్రై చేసే ఆయిల్ మొత్తం అయిపోయింది. కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసేసి మెంతి కూర వేసుకున్నా. ఫస్ట్ దేంట్లైనా మెంతి కూర వేసుకుంటే కమ్మగా బాగుంటుంది. ఇష్టం అన్నమాట మెంతి కూర దేంట్లైనా. కొంచెం కరివేపాకు ఎక్కువ వేసాము. కరివేపాకు మంచిగా క్రిస్పీగా ఉంటే ఈ యొక్క మంచూరియాలకి బాగుంటుంది. కొంచెం ఫ్లేమ్ పెద్ద పెట్టేసుకున్నాము. అవి వేగుతున్నప్పుడు రెండు ఎల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకున్నాను, వాటిని కూడా వేసుకోండి. వాటితో పాటు నేను ఆనియన్స్ కూడా ఇలా స్లైస్ ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత క్యారెట్, క్యాప్సికమ్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. వీటన్నింటినీ ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి మంచిగా రోస్ట్ చేయండి. ఇది రోస్ట్ అయ్యేటప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేస్తే తొందరగా రోస్ట్ అవుతుంది అనమాట. ఇంత బాగుంది కదా ఫ్లాగ్ కలర్. ఇలా ఫ్లాగ్ కలర్స్ అన్నీ కలిపి ఒక దగ్గర వెజిటేబుల్స్ అనేది నాకు చూస్తే సూపర్ అనిపిస్తుంది కదా. కారం ఉప్పు వేసాను. ఉప్పు వేసి మనకి ఈ యొక్క వెజిటేబుల్స్ అనేవి తొందరగా కుక్ అయిపోతాయి. ఉప్పు కారం అంటే మంచిగా పట్టి టేస్ట్ బాగుంటుంది ఈ యొక్క వెజిటేబుల్ కూడా. అందుకని ఒక 2-3 నిమిషాలు ఇలా టాస్ చేసుకుంటే ఈ టాస్ అయ్యే లోపల కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఇక దీనికోసం అయితే బియ్యం పిండి తీసుకున్నాను. కావాలంటే ఇక్కడ కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. మూత పెడదాము ఒక 2 నిమిషాలు. ఇదిగోండి ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు మగ్గుతూ ఉన్నప్పుడు మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత కొత్తిమీర కట్ చేసుకున్నాను. ఇంకొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఎక్కువ క్వాంటిటీలో వేస్తాను. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యం కూడా మంచిది కదా ఆకుకూరలు. వేగుతున్నప్పుడు పసుపు కూడా వేసాము. బయట మంచిగా పసుపు వేస్తారో లేదో నాకు తెలియదు. వాళ్ళైతే ఫుడ్ కలర్ వేస్తారు కదా, ఆ ఫుడ్ కలర్ వేస్తే మనము మన న్యాచురల్ కలర్ అయినటువంటి పసుపు వేస్తున్నాము. మన సాంప్రదాయ వంటకాలు అన్నింటిలో పసుపు వేస్తాం కదా, అది కలర్ని ఇస్తుంది. బయట ఫుడ్లలో ఏం చేస్తారు, ఫుడ్ కలర్ వేస్తారు. ఆ ఫుడ్ కలర్ వేస్తే మనము ఈ యొక్క పసుపు వేసుకుంటే బాగుంటుంది. ఉడికినట్టుగా వేగినట్టుగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. తర్వాత కారం కూడా వేసుకుందాము. ఈ కారం అస్సలు కారం లేదు తెలుసా. బయటకు ఉన్న కారం అయితే ఎంత వేసినా అసలు కారం తింటున్నామా అన్నట్టు అనిపిస్తుంది. అస్సలు స్పైసీనెస్ లేదు. పట్టించుకున్న కారమే బాగుంటుంది. ఈ సాల్ట్ కానీ చల్లగానే వెళ్ళేసి తెచ్చుకుందాం. కొంచెం గరం మసాలా. తర్వాత నెక్స్ట్ ఫైనల్గా వేసుకోవాల్సిన స్టవ్ చిన్నగా ఇద్దాము. బియ్యం పిండి కలిపేసి పెట్టుకున్నాం కదా, ఇంకొంచెం వాటర్ వేసుకుందాము. ఇంకా దాంట్లో వేయంగా ఉండలు కడుతుంది, అందుకని. ఇప్పుడు మంచిగా వేసేద్దాం. వేసేసి ఒకసారి కలుపుదాము. వేరే స్పూన్ తీసుకుంటాను. అంటే ఇష్టపడి వీడియో నీట్గా స్లోగా తీయాలనుకుంటాను, కానీ హడావిడి అయిపోతుంది. ఎందుకంటే మనమే వీడియోగ్రాఫర్, మనమే వంట చేసేది, మనమే వాయిస్ ఓవర్ ఇచ్చేది, ఈ వీడియో వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి, అన్నీ చేయాలి. కాబట్టి ఇదిగోండి వేసేసి సాల్ట్ పడుతుంది అనుకుంటాను, చూసుకున్నాను. ఫాస్ట్ కలిపేసేయాలి, లేదంటే అంటుకున్న దానికి ఎక్కువ అంటుకుంటుంది, లేని దానికి ఉండదు. ఫ్లేమ్ పెద్ద పెట్టేస్తే సూపర్గా ఉంటుంది. చిన్నో దానా అక్కిల్ని ఒకసారి టేస్ట్ కోసం పిలిచేసి ఇంకా అందరికీ పెట్టేస్తే వేడిగా ఎమ్మీగా ఉండేటువంటి వెజ్ మంచూరియా ఇంట్లోనే, నో మైదా, నో కార్న్ఫ్లోర్, ఓన్లీ ఇంట్లో ఉన్నటువంటి మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. స్పూన్ తెచ్చు కలిపేటప్పుడు కొంచెం స్లోగా చూస్తూ కలుపుకోవాలి. ఫోక్స్ ఇట్లనే స్పూన్ అసలు ఇలా తీసుకో. వచ్చిందా?
ఉంటాను కానీ కనిస్తే ఏమన్నా తక్కువ ఉందంటే వేసేస్తాను. ఆయిల్ మొత్తం పీల్చేసి ఇంకా ఆయిల్ ఏం లేదు. ఇంకా కొంచెం నీటికి నేనే పోస్తాను. మస్తు తీసిందన్నా. ఫ్రెండ్స్ ఈరోజు అయితే హోమ్ మేడ్ మంచూరియన్ అయితే అయింది. క్యాబేజీతో, క్యాలీఫ్లవర్ కాదు. వేడి వేడిగా సర్వ్ చేసుకున్నామంటే సూపర్.